న్యూటివి తెలుగు. సీనియర్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు గర్విస్తున్నానంటూ తెలిపారు. తన సంతోషాన్ని తండ్రి స్వగ్రామమైన నిమ్మకూరులో ప్రజలతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయి. ఇది ప్రతి తెలుగువాడి గర్వించదగ్గ విషయం అని బాలయ్య పేర్కొన్నారు. నిమ్మకూరులో పర్యటించిన బాలకృష్ణ దివంగత తండ్రి నందమూరి తారక రామారావు మరియు తల్లి బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గురుకుల పాఠశాల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. మహిళలు మంగళహారతులతో సన్మానించారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తయింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కడం నా అదృష్టం. అయితే ఇది నా వ్యక్తిగత విజయం కాదు, ప్రజలే నన్ను ఇంత దాకా తీసుకొచ్చారు అని బాలయ్య అన్నారు. పదవులు నాకు ముఖ్యం కావు, పదవులకే నేను అలంకారం అన్నది నా భావన అని బాలయ్య నిర్మోహమాటంగా మాట్లాడారు. ప్రజలు నన్ను చూసే దృష్టిలోనే గౌరవం ఉంది. నా స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవాన్ని నా తల్లి బసవ తారకం, తండ్రి ఎన్టీఆర్కి అంకితం చేస్తున్నాను అని అన్నారు. తండ్రి ఎన్టీఆర్ జీవితమే నాకు ఆదర్శం. ఆయన నటన, త్యాగం, ప్రజలతో ఉన్న అనుబంధం ఇవన్నీ నన్ను ప్రభావితం చేశాయి. ఆయన పాత్రలకు జీవం పోసేవారు. ఆయన స్థాయిని చేరాలన్నదే నా లక్ష్యం అని బాలయ్య పేర్కొన్నారు. హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం గర్వంగా ఉంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి ఫలితంగా సాధ్యమైంది. రాయలసీమ ప్రజల కోసం ఎప్పుడూ అంకిత భావంతో పనిచేస్తాను అన్నారు బాలకృష్ణ. తెలంగాణలో వరదలతో అన్నదాతలు నష్టపోయారు. తెలుగువారు ఎక్కడ ఇబ్బంది పడినా మనమంతా ఒక్కటిగా ఉండాలి. ప్రతి సినిమాలో నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటా. అఖండ 2 సినిమాతో హైందవ ధర్మాన్ని ప్రతిబింబించేలా కథను తీర్చిదిద్దాం. ఇది కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుతోంది. సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించాలి, ద్వేషం కోసం కాదు అని స్పష్టం చేశారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? భరభర్తిని సంసారే మృత కోన జాయితే సజాతో అయిన జాతైన యాతి వంశ సంబంధం అంటారు. ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టను తీసుకొస్తారో, అంటే భూమి మీద అంతా పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యా పథంలో నడవాలంటే సంకల్పం కావాలి, లేకుంటే దీక్ష పొందాలి, నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయుదులైతేనేమి, లేకపోతే అందరూ గ్రామస్తు అందరూ కూడా ఈరోజు మన నిమ్మకూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడుగానే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలుపెట్టినా అది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నేను చెప్పినట్టు ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజు, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం, పిహెచ్సీలు అయితేనేమి అన్ని కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లిన, ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, దాడిత పీడిత కులాలకు అయితేనేమి, అందరూ కూడా మైనారిటీలకు అయితేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చే పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరొకసారి నా అభిమానులు, ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు, నా అపజయాలప్పుడు, విజయాలప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటారు, అపజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు. అంటే ఒక్కళ్ళని కాదు, నాకు
అన్ని వర్గాల వాళ్ళైతేనేమి, అన్ని కులాల వాళ్ళైతేనేమి, అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి అందరూ కూడా నన్ను తనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చిన పద్మభూషణ్ లేకపోతే ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ పిక్చర్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా నెలకొండ బాబు, ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను. తర్వాత మా గ్రామస్తులకి, నా కుటుంబ సభ్యులకి, నా అభిమానులకి. వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు. సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు ఇది చెప్పాను ఇంతకు ముందు, పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని, నేను నన్ను వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు చేయమని, ఇంకా మంచి ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి ఇక ముందు ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు ఉచ్చమైన నటుడిగా నాకు అవార్డు రావడం, అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు చూపించడం, ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా అవడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరి భావసురాన్ని జన్మాంతర సౌహృదాన్ని పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకళ్ళు దాన్ని పొందొచ్చు అంటారు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మరొకసారి అందరికీ మా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ, పిల్లలు ఉన్నారు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలు భారతదేశం మహాశక్తి. ఇవాళ మనం చూస్తున్న ప్రపంచంతో ఎంతగానో కుదించుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి, వాట్సాప్ల వల్ల అయితేనేమి, ఫేస్బుక్ల వల్ల అయితేనేమి, ఈ సోషల్ మీడియా వల్ల అయితేనేమి. కానీ ఏదైనా మంచిగా వాడుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం. మనం అది ఎవడో చాటింగ్ చేస్తుంది, దాంతో ఎటువంటి ప్రమాదానికి తనని చంపుకుని తను చంపుకుని అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియోగించుకోవాలి. అప్పుడే అఖండాలో నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది. వాళ్ళ అఖండ రాబోతుంది రేపు, అంటే 25 కాదు, నేను సినిమా డేట్ చెప్తాం, డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే పవన్ మన తమ్మనికి నేను నాకు ఇచ్చిన టైం సరిపోదు. ఆ సినిమాకే సబ్బు పరులు పేలిపోయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి 150 ఎంత ఉంటుంది ఈ సినిమా, రెట్టింపు కాదు. సో అటువంటిది సినిమా బాగుండాలి, మంచి ఉద్దేశంతో సినిమా తీసాం. ఇవాళ అప్పుడు తీసాం, దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి, మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో, అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి